గుడ్ మార్నింగ్. ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించినా, ఎన్ని స్పీడ్ గన్లు ఏర్పాటు చేసినా, ఎన్ని రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా యాక్సిడెంట్లు ఆగట్లేదు. సెలబ్రిటీలు చనిపోతూనే ఉన్నారు. సామాన్య ప్రజారికం ఇదే బాట పడుతున్నారు. ఈ సందర్భంలోనే ఇదే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన యాక్సిడెంట్స్ మీద నియంత్రణ తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్పీడ్ని కంట్రోల్ చేసి 100 కిలోమీటర్స్కే ఔటర్ రింగ్ రోడ్ని పరిమితం చేసినప్పటికీ యాక్సిడెంట్లు మాత్రం ఆగనటువంటి ఈ అంశం మీద ప్రధానంగా పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి రెడ్డిన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే పట్టాభి గారు ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ ప్రవీణ్ సైక్రాటిస్ట్ కూడా మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ముందుగా రెడ్డి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చట్టాలు వచ్చాయి, చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాం, కానీ యాక్సిడెంట్లదే మనం మాట్లాడుకోవడం. దీనికి పరిష్కారం లేదంటారా? పరిష్కారము మనుషులు ఇప్పుడు చట్టాల వల్ల మార్పు వస్తుంది యాక్సిడెంట్లో అంటే స్పీడ్ గన్లు చట్టాలు ఇవన్నీ యాక్సిడెంట్లని నియంత్రించలేవు. ఎందుకంటే ఒకానొక టైం వరకు ఏదో ఫైన్ వేస్తాము అని భయపెట్టడానికి పనికొస్తాయి తప్ప చట్టాల వల్ల యాక్సిడెంట్ నియంత్రణ అవుతాయనేది కొంతవరకే. ఏ భయం ఉండదు. పేదోళ్ళు అయ్యా నువ్వు 1000 రూపాయలు వేస్తే నేను ఫైన్ కట్టుకోలేను అనేటువంటి భయం ఉండే వాళ్ళకి ఆ భయం ఉండేవాడు యాక్సిడెంట్ చేయడు. కాబట్టి చట్టాల వల్ల ప్రయోజనం లేదు, తనంతకు తను ఉండాలి. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు జరగడానికి కారణం విచ్చలవిడిగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, రెండోది వచ్చి డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ అలాగే తర్వాత ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ లైసెన్స్లో స్కిల్స్ లేకపోయినా డ్రైవ్ చేయడం, తర్వాత ఓవర్ స్పీడ్ పోవటం, ఆ తర్వాత సరైన ప్రికాషన్స్ లేకుండా చేయడం, తర్వాత రోడ్డు సేఫ్టీ రూల్స్ని పాటించకపోవటం, రెడ్ లైన్స్ ఉన్నా నాకేందిలే ఫైన్ కడతానని దూచుకుపోవటం, కేర్లెస్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉన్నా అతి ఇదిగా స్పీడ్గా వెళ్ళిపోవటం, అదే కాకుండా రేసింగ్ అంటే సరైన ప్రాధాన్యత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాడి హెల్మెట్ కానీ గేర్ కానీ లేకుండా డ్రైవింగ్ చేయటం, ఇవన్నీ కారణాలు. అదే కాకుండా మన రోడ్లో ఎక్కడ గోతు ఉంటుందో తెలియదు, పొరపాటున ఒకవేళ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ముందుకు పోయేవాడైనా ఏ గోతులోనో పడి టైర్ బస్ట్ అయిపోతే అక్కడే యాక్సిడెంట్ అయిపోతుంది. అదే కాకుండా ప్రమాదకరమైన మలుపు ఎదురుగుండా ఉంటుంది, దాని గురించిన సైన్ బోర్డు ఉండి చావదు. సో ఈ అన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత వాళ్ళ ప్రాణాలను వాళ్లే తీసుకోవడానికి ఒక మంచి ఆయుధం ఈ డ్రైవింగ్ అనేది అయిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్. పట్టాభి గారు, నిన్న భారత్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ అక్కడే చెప్పినటువంటి మాట, ప్రతిరోజు ఔటర్ రింగ్ రోడ్డు మీద 100 కిలోమీటర్స్ దాటి వెళ్తున్నటువంటి వెహికల్స్ మీద సగటున 300 నుంచి 500 మంది మీద కేసులు పెడుతున్నాం, చలాన్స్ రాస్తున్నాం, ఈ చలాన్స్ పంపిస్తున్నాం. ఇదేమీ పెద్దగా ప్రభావం చూపించకుండా ఉంది అనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఈ లెక్కల ద్వారా ఇంపాక్ట్ ఏం లేదు. చట్టం అనేది చట్టం నేరాన్ని ఆపడం లేదు ఇంతవరకు. అందులో ఈ డ్రైవింగ్కి వచ్చేటప్పటికి ప్రజల్లో మనం చూస్తున్నది బాధ్యతారహితమైన ప్రవర్తన. మేము రోజు ఉదాహరణకి హైకోర్టుకి వెళ్తున్నాం. హైకోర్టుకి వెళ్ళే దోవలో హైకోర్టు చేరేంత వరకు ఎస్పెషలీ 2 వీలర్స్ నేను నీ బండి కింద పడతానంటూ పోటీ అయినట్టు అడ్డం వస్తుంటారు. కొన్నిసార్లు అర్థం కాదు, వీళ్ళకి బాధ్యతలు లేవా, వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు లేరా, వీళ్ళ జవాబుదారితనం లేదా. బట్ అల్టిమేట్గా చూస్తే మన పరిస్థితుల్లో మన సమాజంలో డ్రైవింగ్కు సామాజిక బాధ్యత లేకుండా తోతున్నారు అందరూ. ఒకటేంటంటే ఫ్రీగా బండ్లు దొరుకుతున్నాయి, ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఎవరన్నా కూడా బండి కొనుక్కోవచ్చు. మోటార్ సైకిల్ అయితే 2000 3000 నెలకు కట్టుకొని కొనుక్కోవచ్చు. కారు అయితే 10,000 లోపల వచ్చేస్తున్నాయి బండ్లు. డ్రైవింగ్ అనేది తెలుసుకోకుండా, డ్రైవింగ్ అనేది ప్రాపర్గా తెలుసుకోకుండా, సివిక్ రూల్స్ ఏంది, ట్రాఫిక్ రూల్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఇది డ్రైవర్కే ప్రమాదం కాదు, నడిచిపోతున్న అమాయక ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్య కేసు ఉంది, మీరు చూసారు. మనం గతంలో చాలాసార్లు మాట్లాడారు రమ్య ఘటనలో. అసలు రమ్య కానీ రమ్య కుటుంబ సభ్యులకు కానీ అసలు ఏమాత్రం ప్రమేయం లేదు. స్కూల్ నుంచి వస్తున్నటువంటి పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి ఏదొచ్చి కొడుతుందా అనే భయం అందరికీ ఉంది. నడిచిపోయే వ్యక్తికి కాదు. కారులో ఒకరోజు నా సొంత కారులో మన రెడ్ హిల్స్ ఏరియాలో నేను వెళ్తుంటే ముందు నుంచి ఒక మారుతి వ్యాన్ సడన్గా కంట్రోల్ తెప్పొచ్చి నా బండి మీదకి ఎక్కేసింది. సడన్గా చూస్తే నా బానెట్ మీద మారుతి వ్యాన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే బాధ్యత లేకుండా ప్రజలు జనాలు కష్టపడకుండా తేరకొచ్చిన ఫ్రీగా వచ్చిన బండ్లతో ఈ విధంగా జరుగుతున్నది. దీనికి కుటుంబం బాధ్యత ఉంది, స్కూల్స్లో నేర్పించాల్సిన బాధ్యత ఉంది,
దెన్ అన్నిటికంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎందుకు అవుతున్నది? ప్రభుత్వం బాధ్యతగా పెడుతున్నాను నేను. ఎక్సైజ్ లాస్లో ఎక్సైజ్ రెవెన్యూస్ కోసం ప్రతి ఒక్క చోట లిక్కర్ షాప్స్ పెట్టేశారు. ఎవ్రీ 3 స్టార్ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో త్రూఅవుట్ ద నైట్ డ్రింకింగ్ ఇచ్చేశారు. నీ రెవెన్యూస్ కోసం నువ్వు విచ్చలవిడిగా లిక్కర్ని ప్రజల్లోకి నెడుతున్నారు. లిటరల్గా బాటిల్ నోట్లో పెట్టి తాపిస్తున్నది ప్రభుత్వం. ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వంతో ఈ లిక్కర్తో ఆదాయం వస్తున్నది. సో ప్రజలకు నువ్వు ఇంత లిక్కర్ అందుబాటులో పెట్టి దానికి తగ్గట్టు ఒక కంట్రోల్ సిస్టమ్స్ పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, అతను ఎంత తాగాడో ఏమో తెలియదు, బయటకు వచ్చి కార్ పట్టుకుంటేనే అతని వ్యవస్థ తెలుస్తుంది. సో ఈ లిక్కర్ సిస్టమ్ మనం మార్చాల్సిన పద్ధతి అవసరం ఉంది. అంటే సపోజ్ హోటల్లో ఇతను 3 పెగ్గలో 4 పెగ్గలో తాగాడో ఎక్కువ తాగాడో అని తెలుసుకుంటే వాళ్ళు నియంత్రించాలి. నువ్వు పోవడానికి లేదు, నువ్వు డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను. అక్కడ అడిగేవాళ్ళు లేరు. హోటల్కి వెళ్ళి ఇష్టానుసారం తాగేస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత కంట్రోల్ లేదు. ఇప్పుడు నిన్న మనం విన్న దాంట్లో కూడా నోవాటేలో అదేందో మా హోటల్కి వెళ్ళారట శంషాబాద్లో, అక్కడి నుంచి వచ్చారట. సో దాన్ని నియంత్రించే ఉండొచ్చు. సో చిన్నపిల్లలు రోడ్ సైడ్ ఆగి మందు కొట్టడం మనం చూసాం. దీన్ని నియంత్రించేది ఎవరు? ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇది మా సంబంధం లేదంటారు. లా అండ్ ఆర్డర్ మాది కాదంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది చాలా తక్కువ స్టాఫ్ ఉంది. బట్ లాలెస్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ బై ద డే. దానికి ఎవరిని మనం బాధ్యత తీసుకోవాలి? ఎక్సైజ్ చట్టాలు కొంచెం నియంత్రించాలి. ఇప్పుడు 21 ఇయర్స్ అనేది ఒక మినిమం ఏజ్ పెట్టారు తాగడానికి. 21 ఇయర్స్ వచ్చిన తర్వాత తాగాలని. కానీ ఎన్నో పబ్స్లో చూస్తున్నాం, మనం ప్రతి ఒక్క రోజు చూస్తున్నాం. స్కూల్ పిల్లలు వెచ్చలవిడిగా తాగుతున్నారు. స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అంటే ఖచ్చితంగా 16-17 ఏళ్ళ నుంచి ఉండే ఆస్కారమే లేదు. దీన్ని ఏం కంట్రోల్ ఉంటుంది వాడు చేసే? నేను ప్రశ్నిస్తున్నాను, ఈ పబ్స్ కానీ రెస్టారెంట్ వాళ్ళు ఎట్లా పర్మిట్ చేస్తున్నారు? తర్వాత వాళ్ళకి సరే వయసు తెలియదు. ఎందుకంటే ఈరోజు 14 ఏళ్ళ అబ్బాయి కూడా పిల్లలు కూడా ఎదిగిపోయి ఉన్నారు. వయసు చెప్పడం కష్టం. ప్లస్ చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఎవరిని అడ్డం పడ్డారనుకో, నేను ఎవరో తెలుసా, మా నాయనకి చెప్తాను, లేకపోతే మా అంకుల్కి చెప్తాను, లేదా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక రిపోర్టర్కో చెప్తానని చెప్పని బెదిరించి పడేస్తున్నారు. కానీ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? పిల్లలు తాగి ఇంటికి వస్తే తల్లిదండ్రులది నేరం. తల్లిదండ్రులు వచ్చి పిల్లల మీద వ్యామోహం కొద్దీ ప్రేమ ప్రీతి అని ఒక అబద్ధ భావాలతో పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు రమ్య కేసులో చూడండి, యాక్సిడెంట్ చేసింది అందరూ మైనర్స్. 5-6 మంది డే టైం తాగేసి వచ్చి కంట్రోల్ లేకుండా తోలేసి. ప్లస్ మన సిటీలో ఇంకా ఉన్నాయి కారణాలు. మన సిటీలో కానీ హైవేలో కానీ రోడ్ డివైడర్స్ అని ఈ మధ్య కొత్తగా పెట్టేస్తున్నారు ప్రతి ఒక్క చోట. వాటికి ఫ్లోరసెంట్ లైటు ఆ రిఫ్లెక్టర్ లైటింగ్ అనేది పెట్టాలి. మనం అందరం చూస్తున్నాం, సడన్గా మనకు అక్కడ చూస్తే ఒక రోడ్ డివైడర్ ఉంటుంది, అది కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ సైన్ బోర్డు ఉండదు. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత ఎక్కడ యూటర్న్ తీసుకోవాలో తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంతా మనకు ఈ రిఫ్లెక్టర్ లైటింగ్స్ అనేది పెట్టాలి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా మనం చూసుకుంటున్నాము, ఆగిన లారీని వెళ్ళి కొట్టారన్నారు. సో ఆగిన లారీని కొట్టడం అంటే ఆ లారీ రాత్రిలో కనిపించలేదు. చాలా లారీలకు చాలా బండ్లకు చూస్తున్నాం మనం, టెయిల్ ల్యాంప్స్ లేవు కదా. దానికి మనం ఎట్లా చేయాలంటే కనీసం ఒక రిఫ్లెక్టర్ టేప్స్ అన్నా పెడితే మనం ఆ రిఫ్లెక్టర్ టేప్స్తో బండి ఉందని చెప్పిన ఒక అవగాహన ఉంటుంది. సో దీనికి ముందస్తుగా హెచ్చరించడం, డివైడర్ రాబోతుంది, బండి ఆగినది హైవేలో మనం చూస్తున్నాం. మీరందరూ కూడా చూసుంటారు, అందరూ ఆల్మోస్ట్ ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఇది హైవేలో పోతుంటే చాలా వరకు లారీలకు కానీ బస్సెస్ కానీ. నిన్నటి ఘటన భారత ఇష్యూ తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆల్రెడీ లారీ ఆగి ఉంది, ఇక్కడ ఆగిపోయింది లారీ, ఇక్కడ ఫెయిల్ అయింది అన్న విషయాన్ని సూచిస్తూ ముందుగానే కొన్ని వెనకాల రిఫ్లెక్టర్ టేప్స్ ఉంటాయి. 30-40 అడుగులు వెనకాలే ఆల్రెడీ ఉండాల్సినటువంటి హెచ్చరికలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ బండి ఉందా లేదా అని తెలియదు. దానికి మనకు మామూలుగా బ్లింకర్స్ పెడతారు. అట్లా కాకుండా నీవు రిఫ్లెక్టర్ లైట్స్ కానీ పెడితే, రిఫ్లెక్టర్ టేప్స్, దూరం నుంచి ఇక్కడ ఒక బండి ఉందని చెప్పిన ఒక అవగాహన ఉంటుంది. బట్ ఎంతున్నా కూడా మైకంలో ఉన్న వ్యక్తికి ఏం కనిపించదు. మైకంలో ఉన్న వ్యక్తికి ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న పరిస్థితి బాటిల్స్ ప్రభావం. ఇదొకటి. మొన్న రోడ్ నెంబర్ 36లో కూడా నారాయణ గారు అబ్బాయి చాలా దారుణంగా చనిపోయినారు. మనం దాంట్లో చూడాల్సింది ఏంటంటే ఈ హై ఎండ్ వెహికల్స్ అన్ని యాక్సిడెంట్కి గురవుతున్నాయి ఈ మధ్య. అంటే 100 కాదు 150-170 స్పీడ్లో పోయే వెహికల్స్ ఈరోజు మన సిటీలో ఫ్లడ్ అయి ఉన్నాయి, విపరీతంగా వచ్చినాయి. వీళ్ళు బాధ్యతారహితంగా బండి స్పీడ్ పోతుంది నా చేతిలో ఉందని చెప్పని చాలా తీవ్రమైన
వేగంతో వెళ్తున్నారు. దీనివల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కంట్రోల్ చేయలేరు అంత వేగంగా వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని డాక్టర్ ప్రవీణ్ గారు కూడా మనతో పాటు చేరారు. ప్రవీణ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సొసైటీ ఇంపాక్ట్? ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్లో సగం యూత్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్లు, వారికి సంబంధించినటువంటి ఆ సైకాలజీ ఏ రకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది? వాటిని నియంత్రించడం ఎట్లా అంటే, ముఖ్యంగా చూసుకుంటే ఈ యంగ్ పీపుల్లో సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, అంటే ఇది నా అధికారం అనే ఒక భావన, అది చిన్నప్పటి నుంచి అలానే పెంచుకుంటూ వచ్చారు పేరెంట్స్. సడన్గా స్పీడ్ దగ్గర లా వైలేషన్ అనేది నా అధికారం, నేను చట్టాన్ని ఫాలో అవును, నా రూల్ చట్టం నాకు లేదు, చట్టం నాకు లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుంది, మా అన్న చూసుకుంటాడు, మా ఇంకెవరో చూసుకుంటారు, ఫోన్ చేస్తే సర్దుకుంటుంది. ఇది ఒక ఎంటైటిల్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. అంటే మిగతా అన్ని చోట్ల, అంటే స్కూల్లో మార్క్స్ దగ్గర నుంచి ఏమంటారంటే పోలీస్ కేసు అయితే పోలీస్ కానిస్టేబుల్ ఆపినాడు నన్ను అని అంటే వదిలిచ్చేటువంటి కుటుంబం. అండ్ ఈ పెద్ద వాహనాలు అని అంటే నువ్వు స్పీడ్ ఒకటే కాదు కదా, ద ఇడియట్ బిహైండ్ ద వీల్ ఈజ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తి వీల్ వెనకాల, స్టీరింగ్ వీల్ వెనకాల కూర్చుని ఉంటాడో అప్పుడు ఇంకా ఇది లేదు. అంటే రోడ్డు వేగంగా పోతుంది, రోడ్డు వేగంగా పోవడానికే ఉంది. ఒక అవసరమైన సందర్భాల్లో అంబులెన్స్ వేగంగా పోవాలి, మిగతా ఫైర్ బ్రిగేడ్ వేగంగా పోవాలి. బట్ సమాజానికి, సిటిజన్స్కి ఒక రూల్ ఉంది, దానికి ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకున్నాము. బట్ అది నేను బ్రీచ్ చేయాలి, ఎప్పుడు లాని పరిధిలో ఆ బౌండరీస్ని బ్రీచ్ చేస్తా పోతా అనే తత్వము అది కాన్స్టెంట్గా ఎమర్జ్ అవుతూ ఉంటుంది ఎంటైటిల్మెంట్ ఉన్నప్పుడు. అది మనం పదే పదే అంటే చూస్తూ ఉంటాం. అంటే ధనికులు, తక్కువ ధనం ఉన్న వాళ్ళు లేకపోతే వేరే కుటుంబాల్లో చేయట్లేదా అంటే అది వేరే సందర్భాల్లో చూస్తాం. కానీ ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఈ నియో రిచువల్ కూడా ఒక్కసారిగా డబ్బులు వచ్చి పడిపోవడం ఇళ్లలోకి, వాళ్ళ కుటుంబాల మీద దాని మీద ఒకటి పిల్లలు ఇంటికి ఒకళ్ళో ఇద్దరు అయిపోయినారు. మురిభంగా చూసుకోకపోతే వాడు ఏ ట్రైన్ కింద పడతాడో లేకపోతే టాబ్లెట్లు మింగుతాడో భయపడుతున్నారు. వెహికల్ ఇంకోటి 10th క్లాస్ పాస్ అవగానే ఇంట్లో అగ్రిమెంట్, నాకు వెహికల్ కొని, నా బైక్ డ్రైవింగ్, అది కూడా బైక్ ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే పోనీ 100 లోపలనే వెళ్ళే గేర్లెస్ ఇవా కాదు, మంచి గేర్ ఉండే వెహికల్, అది హెచ్పి వచ్చి 150 200 హెచ్పి ఉండేది ఇస్తారు. సో దాంతో ఏమవుతుంది, పవర్ కంట్రోల్ ఉండదు వానికి. పోనీ హెల్మెట్, గేరు, వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి సరైనటువంటి ప్రాధాన్యంగా ఉండేటువంటి ఇవన్నీ పెట్టుకొని హెడ్ రక్షించడానికి మంచి క్వాలిటీ అయిన వాడు తండ్రి ఇస్తాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చారే మంచి హెల్మెట్ కొనరా అని, వాడు 200 రూపాయలు హెల్మెట్కి పెట్టి బజార్లో కొనేది ఒకటి పెట్టుకొని తగిలించుకుంటారు. అదెందుకు, పోలీసు వాళ్ళ నుంచి చాలా తప్పించుకోవడానికి. కానీ అది పెట్టుకుంటే అది ఇరిగిపోతుంది, వీడి మెడ ఇరిగిపోతుంది అనేది తెలుసుకోరు. సో ఆ విధంగా కొన్ని నాసిరకమైనటువంటి, ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలటం, సరైనటువంటి రక్షణ లేకుండా తోలటం, సరైన అవగాహన లేకుండా తోలటం, ఇంకో రెడ్ సిగ్నల్ ఆడ పడితే వీడు ఎట్లా జంప్ చేయాలా అని చూస్తూ ఉంటాడే తప్ప అరే మనం ఆగిపోవాలి. అదే కాకుండా ఇప్పుడు మన రమ్మి కేసులో తీసుకుంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్. ఎదవలు నన్ను తాగినారు, వరే నువ్వు తాగినావు, డ్రైవ్ చేస్తున్నావు, ఇంత స్పీడ్ పోతున్నావు, నేను దిగేస్తానని, నువ్వు ఇంత స్పీడ్ పోతే నేను దిగేస్తానని ఏదో ఎవడన్నా చెప్పి ఉంటే వాడు స్పీడ్ తగ్గించేవాడు, ఈ యాక్సిడెంట్ కారణమయ్యేది కాదు. ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న జరిగిన యాక్సిడెంట్లో కూడా ఆయన ఫ్రెండ్స్, అరే నువ్వు తాగినావు, హోటల్లో పార్టీ చేసుకున్నావు, బాగానే ఉంది, ఈ రాత్రిలో పోవడం ఎందుకు, ఈడ రూమ్ ఉంది, తగలబడి కాసేపు లేదు కొంతసేపు ఉండి తగ్గిన తర్వాత పో, లేకపోతే ఒకటి నా డ్రైవర్ని అరేంజ్ చేసుకొని పో, లేదు ఇక్కడే పడి ఇంకో ట్యాక్సీ తీసుకొని పో, 200 రూపాయలు పోతావు ఇంటికి అని చెప్పలేదు. అదే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సు ఉంది, 120 రూపీస్ 150 రూపీస్లో బస్సు ఉంది డైరెక్ట్గా, ఆ సేమ్ లగ్జరీ ఉండే, అది ఎవరు చెప్పలే. సో స్నేహితులది ప్రభావం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల ఇన్సిడెంట్లో కనీసం బ్రేక్స్ అప్లై చేయలేదు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసిన విషయం. ఎక్కడ కనీసం బ్రేక్స్ అప్లై చేసినట్టు, బ్రేక్ అప్లై చేస్తే టైర్ మార్క్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ ఎక్కడ కనిపించలేదు. అవేం చేయలేదంటే కేర్లెస్నెస్, డ్రంక్ అండ్ డ్రైవ్. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఈ రోడ్లో నేను తప్ప ఎవరు పోరు అనేటువంటి ధీమా, అంటే నేనే పోవాలి, నేనే నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది, పర్యావసానం ఇది. కనీసం తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ వాళ్ళు బాధ్యతాయుతంగా పెంచి ఉంటేనో, బాధ్యతలు తీసుకొని ఉంటేనో. ఇప్పుడు అదే కాదు, ఇంకో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక అబ్బాయి 9th క్లాస్ బాబు వచ్చి కారు కొట్టినాడు. ఏమంటే వాళ్ళ నాయన బ్రాందీ షాప్, రాత్రి 9:30కి బ్రాందీ షాప్ కొట్టేస్తారు, పోయి తీసుకురారా అని చెప్తే పోతున్నాడు, లక్కడిగప్పల్లో వచ్చి కారు కొడతాడు. తొందర వర్షం పడతా ఉంది,
చిన్న పిల్లోడు అంట, ఇంటర్మీడియట్ చదువు పిల్లోడికి 10th క్లాసు బండి ఇచ్చి పంపించినాడు, బ్రాందీ షాప్ దగ్గర ముందరనే టర్నింగ్ కొడుతూ కారు కొట్టినాడు. అంటే వాడికి హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అవగాహన లేదు. తండ్రికి బుద్ధన్నా ఉండద్దు, అరే పోయి వర్షం పడతా ఉంది బ్రాందీ తాగుతా అయిపోతే కొడుకుని పంపిస్తాడు తీసుకురాపో దగ్గరలోని. దానికి తల్లిదండ్రులు పరోక్షంగా బాధ్యులైతారు. ప్రవీణ్ గారు ఇక్కడే ఉంది ఒక సైకాట్రిస్ట్కి మీకు అక్కడ పరిస్థితిని అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడ నియంత్రణ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఏ స్థాయిలో నియంత్రిస్తే ఈ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది, మరొక చర్చ ఇలా పెట్టుకోకుండా ఉంటాం. పేరెంట్స్ ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకి హద్దులు పెట్టరో సమాజం ఎక్కడో విధంగా హద్దులు పెడుతుంది, లేకపోతే ఇదే విధంగా హద్దులు జరుగుతాయి. ఇంటాక్సికేటెడ్ స్టేట్లో రిఫ్లెక్స్ అండ్ బ్రేకింగ్ డిస్టెన్స్ పెరుగుతుంది అనేది అందరికీ తెలుసు. తాగితే బ్రేక్ చేసేది 100 మీటర్ల అవతల ఆగుతుంది బండి అని. ఇది తాగి పూర్తిగా కళ్ళే కనిపించకపోతే ఎక్కడ ఆగుతుంది బండి అనేది ఎక్కడ తెలుస్తుందండి. రెండవది ఈ డిసిప్లిన్ బౌండరీస్ లేకపోవటం, ఈ ఎంటైటిల్మెంట్తో పాటుగా ఇంకొక ముఖ్యమైన ఫినామినన్ చూస్తూ ఉంటాం. ఏమనంటే ఈ రోడ్డు, ఈ వ్యవస్థ ఇదంతా నా కోసం పనిచేస్తుందనే భావన. అంటే మా నాన్న నాకు చాలా పెద్ద వ్యక్తి, మా అమ్మ మా నాన్న ఎవరు పెద్దవాళ్ళు లేదు అని అంటే సమాజంలో ఏదైనా నేను దాటుకుపోగలను అనేటువంటి ఒక యారగెన్స్ ఉండే వయసు. అడాలసెన్స్లో ఏముంటుంది, చిన్న వయసులో యుక్త వయసులో ఏదన్నా సాధించవచ్చు అనే ఒక భావన ఉంటుంది. ఆ ప్రాసెస్లో అంటే ఆమ్నిపొటెన్స్, నేను ఐ కెన్ డ్రైవ్ ఎట్ 180 మైల్స్ ఆర్ లేకపోతే నేను 200 మైళ్ళు డ్రైవ్ చేసి చూపిస్తాను. ఆ స్పీడోమీటర్ తీసుకుని ఫోటో తీస్తాడు వీడు, లేదంటే వీడియో తీసుకుని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తాడు. సో ఈ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఏదైతే ఉంటుందో, పెథలాజికల్ ప్రైడ్, ఇది స్పీడోమీటర్ వాట్సాప్లో పెట్టడం అనేది ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. వాడు వెళ్తూ స్పీడ్ దాన్ని ఒక ఫోటో తీసి వాడు ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తుంటాడు. వాడు అది కూడా ఆల్రెడీ అదే స్పీడ్లో డ్రైవ్ చేస్తుంది, వాట్సాప్లో పోస్ట్ చేయటం. అండ్ బిగ్గెస్ట్ థింగ్ నేను పేరెంట్స్ని అంటాను, మీ పిల్లాడు ఎక్కడున్నాడు మీరు చూడండి. మీ పిల్లాడు ఇంటికి రావాలనుకుంటే అంత పెద్ద బండి కొనియకండి. అండ్ బిగ్గెస్ట్ థింగ్, అండ్ రోడ్ అన్సేఫ్ ఉంటుంది. మీ పిల్లాడే కాదు, వీడు ఇంకొకరిని చంపుతాడు. అంటే ఇది విక్టిమ్లెస్ క్రైమ్ కాదు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే విక్టిమ్లెస్ క్రైమ్, డ్రగ్స్ తీసుకుంటే క్రైమ్ పెరుగుతుంది, ఇంకో విధమైనటువంటి అక్విజిషన్ అఫెన్సెస్ పెరుగుతాయి. సో ఈ విక్టిమ్లెస్ క్రైమ్ కాదు, విక్టిమ్స్ ఖచ్చితంగా ఉంటారు. మీ పిల్లాడు చేస్తున్నంత మాత్రం సమాజం మీద వీళ్ళని పారాసైట్స్ లాగా పురుగులాగా పెంచేయడం మటుకు అబ్సల్యూట్లీ రాంగ్ అండి. హైదరాబాద్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మీద ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. అయితే పరిష్కారం ఏంటి? అనేక రకాల చట్టాలు వచ్చాయి, సమస్యలను అందరినీ గుర్తించారు, కానీ పరిష్కారం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పటాబ్ గారు, ఇంకోటి కూడా నేను సామాన్యంగా చూసేది ట్రాఫిక్లో మన లెఫ్ట్ సైడ్ టర్న్ బండి 4-వీలర్ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటుంటే ఆ సందులో 2-వీలర్ వచ్చేస్తాడు. ఆ కాసేపట్లో వచ్చేస్తాడు. ఏందో ఆయన కొంప మునిగిపోయేది అర్థం కాదు. దెన్ యూ టర్న్స్ తీసుకుంటాం, చాలా చోట్ల మెట్రోలో యూ టర్న్, అక్కడి నుంచి వచ్చి ఆ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ చూడాలా, లెఫ్ట్ సైడ్ నుంచి నేను మళ్ళీ ఆ యూ టర్న్లో ఓవర్టేక్ చేసేవాళ్ళు చూడాలా, ఈ రాంగ్ సైడ్లో వచ్చేవాళ్ళని చూడాలా. దట్ ఈస్ రాంగ్ సైడ్ చాలా రిఫ్రాఫ్ ట్రాఫిక్ అనేది విపరీతం అయిపోయింది. అంటే వ్యక్తిగత బాధ్యత లేకుండా, సివిక్ సెన్స్ లేకుండా, ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ గారు, రెడ్డన్న గారు చెప్పినట్టు నన్ను ఎవరేం చేయగలరు, నా ఇష్టం ఈ రోడ్డు, కార్లు వస్తున్నాయి ఎదురుకుండా రాంగ్ సైడ్ ట్రాఫిక్లో, హైవేలో వెళ్ళండి. హైవేలో వెళ్తే మీకు సంబంధించి లైసెన్స్ రద్దు అయ్యేటువంటి ఒక మెకానిజం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది, ఒక చట్టం ఉంది మన దగ్గర ఆల్రెడీ. 4-5 సార్లు కనుక కంటిన్యూస్గా వైలేట్ చేస్తే మార్క్ చేసుకుంటూ విదేశాల్లో ఉన్నటువంటి విధానం మనం కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, ఉంది ప్రస్తుతం చట్టం. కానీ ఏం జరుగుతుంది? లైసెన్స్ లేకుండా ఎంతమంది తోలుతున్నారు? లైసెన్స్ ఉందా లేదని బండి తోలే వ్యక్తిని ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారా? ప్రతి ఒక్కరిని ఆగి నీ లైసెన్స్ జెన్యునా కాదా అని అడుగుతున్నామా? లైసెన్స్ అంటే ఉంది, ఏదో ఒక ఫోటో కాపీ చూపిస్తాడు, ఏదో ఒకటి చూస్తాడు, లేదా అడిగే ప్రసక్తి కూడా ఈ 1000 మంది డ్రైవర్లో ఎవరో ఒకరినో ఇద్దరిని అడగగలరు, కానీ అందరిని అడగగలరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ప్రొఫెషన్లో, లాయర్స్ ప్రొఫెషన్లో సుప్రీంకోర్టు వచ్చి ఐడెంటిఫికేషన్, దొంగలు ఉన్నారు, రిజిస్టర్డ్ కానీ అడ్వకేట్స్ బ్లాక్ కోట్ గౌన్ వేసుకొని వచ్చేస్తున్నారు. ఇదే విధంగా ఇప్పుడు బ్లాక్ కోట్ గౌన్ వేసుకొని వచ్చేసి కోర్టులో నో వన్ కెన్ నో వెదర్ ఈస్ ఏ రిజిస్టర్డ్ అడ్వకేట్ ఆర్ జెన్యుయిన్ అడ్వకేట్ ఆర్ నాట్. లైసెన్స్ కూడా అట్టే ఉంది. ఎంతమంది ఇప్పుడు ఇంకోటి మనం చూస్తున్నాం, ఒక టీవీఎస్ 50లో ఒక లేడీని చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫోటోగ్రాఫ్డ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ది ట్రాఫిక్ పోలీస్ బోర్డ్ ఆల్సో. ఒక బుట్ట పెట్టి మధ్యలో దాంట్లో ఒక లేడీ కూర్చోంది, తీసుకొని పోతున్నాడు హ్యాపీగా. మన 2-వీలర్స్ని మనం వాడుకున్నంత ఆర్ దుర్వినియోగం చేసినట్టు ఆర్ అంత ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ వాడుకునేది సర్కస్ వాళ్ళు కూడా చేయరని అనుకుంటాను నేను. ఒకే మోటార్ సైకిల్ మీద 7-8 మంది పిల్లల్ని, భార్య పిల్లలు మినిమం, స్కూల్కి ఆటోలో పోతే ఆటో ఈస్ ఓవర్ఫ్లోయింగ్ విత్ చిల్డ్రన్. దెన్
మోటార్ సైకిల్లో కూడా ఆటో బదులు పిల్లల్ని మోటార్ సైకిల్ వేసి తీసుకొని పోతున్నారు. పోలీసు కూడా సార్ పోనీలేండి సార్ వాళ్ళకి వేరే ఈ యాటిట్యూడే తప్ప ఇది ప్రమాదకరం, పిల్లలు చచ్చిపోతారు, ఇంకెవరికైనా దెబ్బ తగులుతుందని మన పోలీసు వ్యవస్థలో కూడా చాలా సింపతి, చాలా కారుణ్యంతో పోనీలేండి సార్ వాడు పేదాడు సార్. ఈ ఫాల్స్ సింపతి ఆల్సో ఈస్ ప్రివెంటింగ్ పోలీస్ ఫ్రమ్ టేకింగ్ ఎఫెక్టివ్ యాక్షన్. 7-8 మంది పిల్లలతో కనీసం 4-5 పోతున్నా కూడా పోలీసు ఆపడం చేయవచ్చు. అమ్మాయిలు నెక్స్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఈస్ గర్ల్స్ ఆన్ 2-వీలర్స్. ముగ్గురు కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళనైతే ఎవరు ఆపరు. మనం ఎంత కష్టంగా ఉంటుందంటే 4-వీలర్స్ పోయే వాళ్ళకి రోజు ఎవరెట్టు వస్తారు, ఏ సైడ్ నుంచి వస్తారు. ఇన్ఫ్యాక్ట్ బ్రూస్లీ అనే అతను కానీ మన హైదరాబాద్ ట్రాఫిక్లో కూర్చొని మరి నీకు ఇంత అబ్జర్వేషన్ పవర్ ఉంది, నీకు ఏ సైడ్ ఎవరు వస్తారంటే బ్రూస్లీ కూడా ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే అంత అన్సర్టన్ ఉంది. ఇది ఎవరిని తప్పు పట్టాలి? రోజు అందరు బాధపడుతున్నారే తప్ప ఎవరు దానికి పరిష్కారం అనేది చట్టం అయితే ఇవ్వలేదు. పరిష్కారం ఉందా? ఏముండదు. తనంతకు తాను నియంత్రించుకోవడమే తప్ప కుటుంబ పరంగా నియంత్రణ ఉండాలి, స్నేహిత పరంగా ఉండాలి తప్ప 125 కోట్ల మంది దేశ జనాభా, హైదరాబాద్ మీద 1 కోటి మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. రెడ్డన్న ఇంకోటి మనలాంటి వాళ్ళు ఎవరన్నా బాధ్యతతో ఆపి అయ్యా జాగ్రత్త అని చెప్పావనుకో, నువ్వెవరని 4-5 వచ్చి మీద పడిపోతున్నారు. మర్యాద కాదు, వయసులో చిన్నోడు మన మనవడంత వయసు కొడుకు పోర్రా అంటాడు. ఈ కర్మ ఎందుకు లేని ఉండాలి. లేదు అంటే మనం ఆపాలా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకో ఎవరికో టెలిఫోన్ చేయాలా, వాడిని పట్టిస్తే మళ్ళీ వాళ్ళ ఆయన ఫోన్ చేస్తాడు మనకి, ఏం సార్ మీరు నాకు తెలుసు కదా, లేకపోతే కానీ ఏం సార్ మీరు కూడా ఏదో చిన్నపిల్లాడు పోతున్నాడు ఒకసారి క్షమించవచ్చు కదా, దానికి పోలీసు వాళ్ళంతా దూరం పోవాలా, ఇవన్నీ మాట్లాడతారు. ఇంకోటి స్కూళ్ళల్లో కూడా దరిద్రం ఏమిటంటే చదువుకొని సాగు అని చెప్తారు కానీ మారల్ క్లాస్ ఒకటి లేదు. అయ్యా నువ్వు స్కూళ్ళల్లో వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మీరు వాడద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, లేదు పిల్లలకు కూడా ఈ సెల్ ఫోన్ వినియోగాన్ని గురించి చెప్పాలా. అదే కాకుండా అరే బాధ్యతాయుతంగా ఉండాలా. రోడ్ ట్రాఫిక్ ఏమయ్యా వారానికి ఒకసారి రోడ్ ట్రాఫిక్ని గురించి చెప్తే ఏమైంది పిల్లలకి? అయ్యా నువ్వు ఎడం పక్కనే పో, ఎదురుగుండా వచ్చేవాడిని చూడు, జీబ్రా క్రాసులను, ఇట్లాంటి కొన్ని పిల్లలకి నేర్పిస్తే స్కూళ్ళల్లో తప్పేమిటి లేదు. ఆ ట్రాఫిక్ వాళ్ళనో ఎవరినన్నా పిలిచి ఒక క్లాస్ పెట్టి హోల్ స్కూల్కి క్లాస్ పెట్టించి ఈ విధంగా ఉండాలా, కొన్ని స్లైడ్స్ వేసి ఈ విధంగా యాక్సిడెంట్ అయినా ఈ విధంగా చనిపోయినారు ఉండే ఒకే ఒక పిల్లాడు, వాడిని మురిపంగా పెంచుతారు, వాడు చనిపోతే తల్లిదండ్రులు బాధ చూడండి, అట్లాంటి స్లైడ్స్ వేసి కొంచెం ఎడ్యుకేషన్ చేయాలి స్కూళ్ళల్లో. ఆ మాటే లేదు. ఎంత ఫీజు కడతారు, ఎంత తొందరగా కడతారు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు, అవే ముఖ్యంగా నేను ఈ ఇంటాక్సికేటెడ్ డ్రైవింగ్, డ్రగ్ యూసేజ్ తర్వాత డ్రైవింగ్, ఈ 2 మేజర్ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలం. ఈ డెత్స్ చూసుకుంటే నేనేమంటానంటే పేరెంట్స్ ఎప్పుడైతే గమనిస్తారో, కుటుంబ వ్యక్తులు భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, ఇంకెవరన్నా విమెన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే కుటుంబ వ్యక్తులు గమనిస్తారో వాళ్ళకి వైద్యం చేయించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు, మా వాడికి హార్ట్ అటాక్ అంటే ఛాతీలో నొప్పి అని. ఈ జబ్బు ఉంటే ఏం చేస్తారంటే డాక్టర్ గారు మిమ్మల్ని డాక్టర్ని పరిచయం చేయండి, సైకాట్రిస్ట్ అని చెప్పుకోకండి, అంకుల్ అని చెప్తాను, వాడు మాట్లాడండి అంటారు. లేదు పుండుంటే మందు వేసుకుందాం, మేము హాస్పిటల్కి రాలేమండి, వీడేమో ఏదో నానా రకమైన ఇల్రెప్యూట్ హౌసెస్ విజిట్ చేయొచ్చును, క్రైమ్ చేయొచ్చును, డ్రగ్స్ వాడొచ్చును, అది రెప్యుటేషన్. డాక్టర్ దగ్గరికి డాక్టర్కి రావడానికి మాత్రం సైకాట్రిస్ట్ కదండి, మెంటల్ అనుకుంటాడండి, అందుకని మేము సీక్రెట్ కాదు. పెళ్లి కావాల్సిన పిల్లోడు బయట తెలిస్తే పిచ్చోడని చెప్పి పిల్లని తీరు. అది ఇంకొకటి మొన్ననే జరిగింది. డాక్టర్ భరత్ అని ఒక ఆయన ఉన్నాడు ఆశా హాస్పిటల్లో, ఆయన దగ్గరికి పంపిస్తే అక్కడికి వెళ్ళి వాడు పరిగెత్తుకొని వచ్చినాడు. అమ్మ నేను ఏమంటే మా పిల్లోడికి పిచ్చి అనుకుంటారండి, అందుకని వద్దు చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ డ్రగ్ యూజ్ని ప్రాబ్లం ఉంది, గుర్తిద్దాము, దాన్ని ట్రీట్ చేసుకుందాం. లేదనంటే అగైన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ డెత్. మళ్ళీ ఫ్యామిలీస్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏమంటే వీడికి బండి ఇవ్వకూడదు, వీడికి ఆల్కహాల్కి యాక్సెస్ ఇవ్వకూడదు, వీడికి డ్రగ్స్ యాక్సెస్ ఇవ్వకూడదు, ఎట్లా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎట్లా వైద్యం చేసుకోవాలని కాకుండా మావాడు కొంచెం చిన్న ప్రాబ్లం ఉందండి, మీరు వస్తా ఇంటికి వెళ్తా దారిలో చూసి వెళ్తారా, కాదు జబ్బబ్బా వెళ్ళి వైద్యం చేసుకోండి. చాలా సెంటర్స్ ఉన్నాయి, బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ ఉంది. గో అండ్ గెట్ సమ్ హెల్ప్ రాదర్ దెన్ లీవ్ దెమ్ ఆన్ ద సొసైటీ టు కిల్ పీపుల్, మెయిన్ పీపుల్. అది జరుగుతూ ఉంది కదా, వాళ్ళు పోయి సమాజాన్ని నష్టపరుస్తున్నారు కదా. వాళ్ళొక ప్రమాదం, వాళ్ళ వల్ల సొసైటీకి ఒక ప్రమాదం, వారు చావటం అనేది ఒక సమస్య. దాంతోపాటు వాడు క్రియేట్ చేసేటువంటి అరాచకం ఒకటి ఉందండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి నెగ్లిజెంట్ డ్రైవింగ్, అట్లీస్ట్ పేరెంట్స్ కంట్రోల్, బండ్లు ఇవ్వండి కాదని లేదు, అవసరం ఉంటుంది, ఎవరు దాన్ని మనం కాదనిలేం. ఈ మధ్య మనం చూస్తున్నాం డాష్ బోర్డ్ కెమెరాస్ అని విపరీతంగా వస్తున్నాయి. ఈ డాష్ బోర్డ్ కెమెరాస్ కార్లలో ఫిక్స్ చేస్తే అవి రికార్డ్ అవుతుంటుంది, డ్రైవింగ్ ఎట్టుంది, ఎవరిది ఫాల్ట్. ఇటువంటి పరిస్థితుల్లో
అన్ని కేసుల్లో యాక్సిడెంట్ అయ్యి చావు అనేది రాకుండా, బట్ యాక్సిడెంట్స్ అయితే రెగ్యులర్గా అవుతున్నాయి. ఏ బండి కూడా చూడండి, ఒక డెంటు, ఒక దెబ్బ, ఆల్మోస్ట్ కాస్ట్లీ కార్ అనండి, సింపుల్ కార్ అనండి, ప్రతి ఒక్క బండికి ఉంది దెబ్బ. సో ఈ డాష్ బోర్డ్ కెమెరాస్ అనేది కంపల్సరీగా చేస్తే వాళ్ళ డ్రైవింగ్ని పోలీస్ వ్యవస్థ కానీ పేరెంట్స్ కానీ వెరిఫై చేసుకునే పరిస్థితులు వస్తాయి. మానిటరింగ్ ఉంటుంది. సో చెప్పినట్టు స్కూళ్ళలో ఒక అట్లీస్ట్ ఎస్పెషల్లీ పోలీస్ అండ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది, రోడ్లో ఆగి కొట్టుకుంటారే తప్ప ట్రాఫిక్ అవుతుంది, పోలీసు వాడు వచ్చి ఎందుకు ఆగి కొట్టుకుంటారు, ట్రాఫిక్ అవుతున్నది, ఇద్దరిని పంపించేస్తున్నారు తప్ప హూ ఇస్ దట్ ఫాల్ట్ అనేది ఎవరు చూడడం లేదు. సో డ్రైవింగ్ కంట్రోల్ కాదల్లా. సో దానికి మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ కూర్చొని పంచాయతీ బాధ్యత లేకుండా వీళ్ళు కొట్టుకుంటారు. డిస్పోజ్ చేస్తే అది మంచిది అనే ధోరణి. సో కాబట్టి నేనేమంటానంటే ఈ డాష్ క్యామ్స్ ఇప్పుడు కొత్తగా చీప్గా కూడా వచ్చినాయి, 2000-3000లో కూడా వచ్చినాయి. ఇది ఒక ఆర్టీఏ రూల్స్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డాష్ క్యామ్స్ పెట్టాలని చెప్పని కనిపెడితే దానివల్ల డాక్టర్ గారు స్కూళ్ళలో కొంత అవగాహన తీసుకొస్తే కొంత ఇంపాక్ట్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. స్కూల్ నుంచి కాలేజీ లెవెల్ నుంచి అంటే కంపల్సరీ ప్రతి స్కూల్లో కొంచెం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఉంటుందండి, పిల్లలకు చేస్తూ ఉన్న డీసెంట్ స్కూల్స్ అన్నీ చేస్తే ఏదో విధంగా. కానీ సిటిజన్షిప్ క్లాసెస్ ఉండవు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చేసినంత మాత్రాన్ని తాగి బండి నడపొద్దు అనేది చెప్పేది ఎవరు? అండ్ తాగి బండి నడిపేదేం కాకుండా డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పేది ఎవరు? డ్రగ్స్ తీసుకునేసి ఇంకొకరి మీద మన ప్రభావం చూపించకూడదు అనేది ఎవరు? సో ఈ కంబైన్డ్ వ్యవస్థ ఉండాలి. అంటే ట్రాఫిక్ రూల్స్ ఆర్ టాట్ ఇన్ ఎవ్రీ స్కూల్. పిల్లలు పోయే స్కూల్లో చెప్తారు, ఇది ట్రాఫిక్, ఇది రెడ్ లైట్లో స్టాప్, అట్ రెడ్ లైట్, లుక్ హియర్, లిజన్, అవన్నీ చెప్తారు. కానీ ఎప్పుడైతే ఉండేటువంటి కనీసం మారల్ చెప్పేవాళ్ళు ఎవరు కరెక్ట్ సిటిజన్షిప్ కోడ్ లేదు మనకి. ప్రతి ఒక్క ట్రాఫిక్ పేరెంట్స్ చేస్తాం కదా. ఇప్పుడు పేరెంట్ ఏం చేస్తాడు, రెడ్ లైట్ క్రాస్ చేసేస్తాడు, పిల్లాడు అంటే నాన్న గ్రీన్ వచ్చేదాకా ఆగాలి అని అంటే ఆగ్రానికి లేట్ అవుతుంది స్కూల్కి అని అంటాడు. సో వెన్ పేరెంట్స్ డోంట్ పోజ్ ఎ రోల్ మోడల్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు డూ దాట్ కదా? పేరెంట్సే కాదండి, ఫ్రెండ్స్, ఎస్పెషలీ కాలేజీకి పోయే పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడైనా వీడు వారానికో లేకపోతే నెలకు లేకపోతే ఎక్కడన్నా వీడికి బండి కొనిచ్చినాడు, మంచి షర్టు మంచి ప్యాంటు కొనిచ్చినాడు, మంచి కాలేజీలో పెట్టినాడు తప్ప వీడు కాలేజీకి పోతున్నాడా, ఎగరగొట్టేసి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడా అనేది చూడటంలా. అది వాళ్ళ ఫ్రెండ్స్ని నియంత్రించగలిగితే ఆ ఏజ్లో, టీనేజ్లో డెఫినెట్గా ఫ్రెండ్స్, తల్లిదండ్రుల ప్రభావం కంటే ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆ టీనేజర్స్కి. సో మంచి సొసైటీ, ఇప్పుడు 10 మంది చదువుకున్న పిల్లలు అనుకో, వీడు చచ్చినట్టు బుక్ పట్టుకుంటాడు, లేకపోతే వాడు చదివేదన్నా విని కొంచెం మార్కులు తెచ్చుకుంటాడు, బుద్ధి అన్నా తెచ్చుకుంటాడు. 10 మంది బంగాకి కొట్టేవాడైతే 11వ వాడు అరే ఈరోజు కొట్టన్నా ఫస్ట్ టైం ఏమి కాదు నువ్వు చూడు అని బలవంతంగా లేదా హుక్కా సెంటర్లకు తీసుకుపోతాడు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత, వీడు ఏదైనా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నాడా, లేకపోతే డ్రింక్స్కి అడిక్ట్ అవుతున్నాడా, చెడ్డ పిల్లలతో తిరుగుతున్నాడా అనేది నియంత్రణ ఉండాలి. అది లేదు, సంపాదించి వాడికి పెట్టాలా, వాడికి కోట్లు వదిలిపెట్టిపోవాలని చూస్తున్నాడే తప్ప వానికి మంచి అలవాట్లు ఇవ్వాలి, మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వాలి, సొసైటీలో మంచివాడిగా పెరగడానికి ఆస్కారమైనటువంటి విలువైన బుద్ధిని ఇవ్వాలనేటువంటి జ్ఞానం మాత్రం తల్లిదండ్రులకు లేదు. డబ్బులు ఇవ్వాలనేది మాత్రమే పరమావధిగా పెట్టుకున్నారు. వరుసగా ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇటువంటి చర్చలు పెట్టుకోవడం, మళ్ళీ తిరిగి మరొక ప్రమాదం జరిగినప్పుడు చర్చ పెట్టుకోవడం, ఇదే జరుగుతుంది తప్ప పరిస్థితుల్లో మార్పు వస్తుందా అంటే ఒక రమ్య ఘటన చూసిన తర్వాత మార్పు రాలేదు, ఒక నిశిత్ నారాయణ ఘటన చూసిన తర్వాత మార్పు రాలేదు, ఇప్పుడు భారత్ ఘటనతో అయినా మార్పు వస్తుందా అంటే మళ్ళీ ఇటువంటి చర్చ రాకుండా ఉంటే మార్పు వచ్చినట్టు మనం భావించడానికి ఆస్కారం ఉంది. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు, ముగ్గురు పెద్దలకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వచ్చిన మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.